ఈ రోజు కోసమే కదా ప్రతి తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ ఎదురు చూసేది. ఏడు సీజన్స్ తర్వాత తెలుగు టైటన్స్ మొట్టమొదటిసారిగా ప్లే ఆఫ్స్ కి చేరుకుంది. అప్పుడెప్పుడో సీజన్ 4 లో తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్ కి వెళ్ళింది. మళ్ళీ 7 సంవత్సరాల నిరీక్షణ తర్వాత సీజన్ 11 లో తెలుగు టైటన్స్ మరొకసారి ప్లే ఆఫ్స్ చేరుకుంది. ఆనందంలో మాటలు కూడా రావట్లేదు గైస్. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. అవమానాలు, ఎన్నో మాటలు. ఇక తెలుగు టైటన్స్ పని అయిపోయింది. ఇంకెప్పుడు తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతున్న ప్రతి ఒక్కరి నోర్లు ఈ రోజు తెలుగు టైటన్స్ మూయించారు. తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అని చెప్పుకున్న ప్రతి ఒక్క అభిమానికి స్పెషల్ ట్రీట్ ఇస్తూ తెలుగు టైటన్స్ అనూహ్యంగా ప్లే ఆఫ్స్ కి చేరుకున్నారు. నన్ను క్షమించరా, బాగున్నావా అన్న పాపానికి మమ్మల్ని వాడేసుకుంటున్నాం అనుకున్నాను, కానీ బాగున్నావా అన్నందుకే మా బాగోగులు కూడా చూస్తాం అనుకోలేదురా. నిన్ను అపార్థం చేసుకున్నాను. వస్తున్న ప్రతి తెలుగు టైటన్స్ అభిమాన్ని ఈసారి ఫుల్ మీల్స్ ద్వారా సంతృప్తి పరిచారు. ఇక తెలుగు టైటన్స్ టీం మరెప్పుడు పసికోనగా కనబడదని ప్రతి ఒక్క తెలుగు టైటన్స్ ప్లేయర్ ఈ రోజు నిరూపించారు. పునేరి పల్టన్స్ లాంటి ఒక పెద్ద టీం ని 9 పాయింట్ల తేడాతో మట్టి కరిపించి తెలుగు టైటన్స్ ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ కి చేరుకున్న 4వ జట్టుగా చరిత్ర సృష్టించారు. ప్రతి సీజన్ ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు గెలుచుకుంటూ తెలుగు టైటన్స్ పని అయిపోయిందని ప్రతి ఒక్కరి నోర్లు మూయిస్తూ ఈ సీజన్ లో తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయింది. ఈ రోజు పునేరి పల్టన్స్ తో జరిగిన మ్యాచ్ లో 9 పాయింట్ల తేడాతో పునేరి పల్టన్స్ ని మట్టి కరిపించారు. ప్లే ఆఫ్ స్థానాన్ని పటిష్టం చేసుకున్నారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన కోచ్ కిషన్ కుమార్ హుడాకి చాలా థ్యాంక్స్. అలాగే ఈ మ్యాచ్ లో విజయ్ మలిక్ పరత్ హుడా ఇద్దరు 10 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. లెఫ్ట్ కార్నర్ లో ఉన్న అంకిత్ కూడా 4 పాయింట్లతో సత్తా చాటాడు. కవర్స్ లో అవిదూహాన్, అజిత్ పవార్ ఇద్దరు టీం కి ఎంతో సపోర్ట్ అందించారు. నిజంగా ఈ సీజన్ లో విజయ్ మలిక్ భరత్ హుడా దొరకడం తెలుగు టైటన్స్ కి ఒక వరంలా చెప్పుకోవచ్చు. నేను మధ్యాహ్నమే కమ్యూనిటీ పోస్ట్ లో పోస్ట్ చేశాను, తెలుగు టైటన్స్ ఈ రోజు ఖచ్చితంగా విజయం సాధించి ప్లే ఆఫ్స్ కి వెళ్తుందని. దాన్ని నిజం చేస్తూ తెలుగు టైటన్స్ సాధించిన విక్టరీ మనందరికీ గర్వకారణం. ఇంకా రాబోయే 2 మ్యాచ్లు కూడా తెలుగు టైటన్స్ విజయాలు సాధించి టాప్ 4 లో క్వాలిఫై అవ్వాలని ప్రతి తెలుగు టైటన్స్ అభిమాని కోరుకుంటున్నారు. ఈ సీజన్ లో టాప్ 4 లో క్వాలిఫై తెలుగు టైటన్స్ కప్ సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇలాగే తెలుగు టైటన్స్ కి కప్ అందిస్తారని కోరుకుందాం. ఈ విన్ మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని పీకేఎల్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.